దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 102వ జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు నగరంలోని అద్దంకి బస్టాండ్ వద్ద గల ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా చెప్పుకోవడానికి చాలా గర్వపడుతున్నామని అన్నారు. ఈ రోజు ఎన్టీఆర్ జయంతిని ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ కోసం ఎంతో కష్టపడి పనిచేస్తామని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలమని చెప్పుకోవడానికి గర్వపడుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు అనంతమ్మ, నిడమనూరి పావని, 24వ డివిజన్ కార్పొరేటర్ బేతంశెట్టి శైలజ, హరిబాబు, 32వ డివిజన్ అధ్యక్షులు ఆరిగా శంకర్రావు, ధనుంజయ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చాలా సంతోషమైన రోజు మాకు. ఎన్టీ రామారావు గారు 28 పుట్టినరోజు అంటే పండుగలు అనేది సంవత్సరానికి ఒకసారి ఇళ్ళల్లో పండుగలు, ఇళ్ళల్లో ఫంక్షన్ కూడా మర్చిపోతాం మేము. అంత సంతోషమైన అన్న రామారావు గారు మాకు ఇచ్చెళ్ళాడు. ఈరోజు మహానాడు కడపలో జరుగుతుందంటే ఎక్కడెక్కడ ఇతర దేశాల వాళ్ళు కూడా మహానాడు చూసి సంతోషపడి టీవీల దగ్గర ఎంత ఆనందపడే రోజు ఈరోజు మాకు. మరి అన్న రామారావు గారు ఆ రోజు 82లోనే పార్టీ ఓపెన్ చేసి పేదవాడికి పార్టీ, బలిగిన వర్గాలకు పార్టీ, తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, అనేక రకాలుగా కూడా అభివృద్ధి చేసి మహిళా రిజర్వేషన్ బిల్లు కానీ, బీసీ రిజర్వేషన్ బిల్లు కానీ, ఇలా సంక్షేమ పథకాలన్నీ కూడా ఏ ముఖ్యమంత్రి కూడా అన్న రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఇవాళ చంద్రబాబు నాయుడు కొనసాగిస్తున్నాడు. లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఈ నియోజకవర్గంలో మా జనార్దన్ గారు మరి 5 సంవత్సరాలు, గతంలో 5 సంవత్సరాలు కానీ మళ్ళీ ఈ సంవత్సరంలో ఎక్కడ చూసినా కానీ మార్కెట్ యార్డ్ దగ్గర రోడ్లు కానీ, పార్కులు కానీ, అనేక రకాల అభివృద్ధిలో మాటలు తక్కువ పనులు ఎక్కువ చూపిస్తున్నాడు మా ఎమ్మెల్యే జనార్దన్ గారు. మరి ఇలా కొనసాగిస్తా పోతే ఈ సంతోషాన్ని 40 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ చెక్కు చెదరదని ఎంతమంది ఎన్ని మాట్లాడుకున్నా కూడా వాళ్ళకి బుద్ధి చెప్పే జనం మన చెప్పినట్టే మళ్ళీ చెప్తారని కూడా నేను మనస్ఫూర్తిగా అన్నగారు ఆత్మశాంతికి, అన్నగారి కోసం 43 సంవత్సరాల నుంచి పనిచేసినందుకు, నాకు ఈ అవకాశం వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ నమస్కారాలండి. ఈరోజు ఎన్టీ రామారావు గారి పుట్టినరోజు అంటే తెలుగు వారందరికీ కూడా పండుగ రోజు అండి. అదే కాక ఈరోజు మామూలుగానే మా తెలుగు వారందరికీ కూడా చాలా ఆనందదాయకమైన రోజు. కానీ ఈరోజు ప్రత్యేకించి తెలుగు వారందరూ కూడా ముందుగా ఆనందపడుతున్న విషయం ఏంటంటే, నిన్న గవర్నమెంట్ ఎన్టీ రామారావు గారి జయంతిని జీవోగా పరిగణించి ప్రతి సంవత్సరం కూడా ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా జరపాలి అని చెప్పి నిర్ణయించిందండి. దానికి గాను చంద్రబాబు నాయుడు గారికి మా తెలుగు మహిళలందరి తరఫున పాదాభివందనాలు తెలియజేసుకుంటాం. నా పేరు ఆరి శంకర్రావు అండి. 32వ డివిజను 44 సంవత్సరాల నుంచి 32వ డివిజన్ని నేనే చూస్తున్నానండి ఇప్పటి వరకు కూడా. అదేవిధంగా మేము చిన్నపిల్లకాయలప్పుడు మే 28 వచ్చిందంటే మా 32వ డివిజను అంటే గెద్దలగుంట అంటారు, మేము పండగ చేసుకుంటాం అన్నమాట. రామారావు గారు కృష్ణా జిల్లా నిమ్మకూరులో జన్మించి 1923లో ఆయన నిమ్మకూరులో జన్మించినప్పటికి కూడా ఆయన జన్మదినోత్సవం ప్రపంచ వైడిగా మేము జరుపుకుంటున్నామంటే అది మాకు చాలా సంతోషకరమైన, మా ఇంట్లో పండగలాగా భావిస్తూ మేము ఈ కార్యక్రమానికి మేము ఎన్ని పనులున్నా కానీ మే 28 వస్తుందంటే మాకు పండుగ దినంగా మేము పరిగణించుకుంటాము. అదేవిధంగా గుర్తించి రాష్ట్ర ప్రభుత్వ జన్మదినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు ఒక ప్రత్యేక దినంగా అధికార జన్మదినంగా ఏర్పాటు చేసుకొని
ప్రతి 28 కూడా ఇది ప్రభుత్వ కార్యక్రమంగా చేయాలని జీవో కూడా గవర్నమెంట్ ఇచ్చింది. మాకు చాలా సంతోషము. ఇలా ఎప్పుడూ జరగలేదు. మా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా అందరూ చాలా సంతోషిస్తున్నాము ఈ జీవోతోటి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ